శ్రీమాత్రే నమః. రోజుకో శ్లోకంలో భాగంగా శ్రీమద్ భగవద్గీత 3వ అధ్యాయము కర్మయోగము మొదటి 5 శ్లోకాలు నేర్చుకుందాం. ముందుగా శ్లోకాలు నేర్చుకుని ఆ తర్వాత పద విభజన నేర్చుకుందాం. మొదటి శ్లోకం ముందు చదువుకుని పద విభజనతో నేర్చుకుందాం. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. జ్యాయసి చేత్ కర్మణస్తే జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ. రెండవ శ్లోకం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. వ్యామిశ్రేణేవ వాక్యేన వ్యామిశ్రేణ ఇవ వాక్యేన అన్నమాట. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. 3వ అధ్యాయం కర్మయోగం. జ్ఞానం గొప్పదా లేక కర్మ గొప్పదా అనే సందేహం మీద కృష్ణుడు ఇచ్చిన వివరణే ఈ శ్లోకాలు. అర్జునుడు ఒక ప్రశ్న అడుగుతాడు. కృష్ణ, కర్మ కంటే జ్ఞానమే శ్రేష్టమని నువ్వు భావిస్తే నన్నెందుకు ఈ భయంకరమైన యుద్ధం చేయమని చెప్పి అడిగావు? ఎందుకు కోరావు? నీ మాటలు నాకు అయోమయంగా ఉన్నాయి. మోక్షం పొందడానికి ఏ మార్గం ఉత్తమమో నిశ్చయంగా చెప్పు అని చెప్పి అడుగుతున్నారనమాట ఈ మొదటి 2 శ్లోకాలలో. 3వ శ్లోకం నేర్చుకుందాం. శ్రీ భగవానువాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. లోకే అస్మిన్ ద్వివిధా నిష్ఠా అన్నమాట. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి.
న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోస్నుతే న చ సంన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. ఇప్పుడు 5వ శ్లోకం నేర్చుకుందాం. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. నహి కశ్చిత్ క్షణమపి నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్. జాతు తిష్టతి అకర్మకృత్ అన్నమాట. జాతు తిష్టత్య కర్మకృత్ జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః సర్వః ప్రకృతిజైర్గుణైః సర్వః ప్రకృతిజైర్గుణైః కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. నహి కశ్చిత్ క్షణమపి జాతు తిష్టత్య కర్మకృత్ కార్యతే హ్యవసః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః. ఇప్పుడు మొదటి శ్లోకం నుంచి 5వ శ్లోకం వరకు ఒకసారి చదువుకుందాం. అర్జున ఉవాచ జాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. శ్రీ భగవాన్ ఉవాచ లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయా నఘ జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం